ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. యాక్చువల్గా అలాంటి ఫ్రేజెస్ శాస్త్రి గారికి ఇందాక మా మిత్రులు రామ్ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. చాలా సిట్టింగ్స్లో ఆయన స్వరాల ఊయలుగుతున్న కోయిలైన వేళ ఎంత మెలోడిక్గా పదాలు అన్నీ. సో డెఫినెట్లీ మూగమన్సులు జర్నీ ఏంటంటే నేను ఒక విజువల్స్ తోటి స్టార్ట్ చేశాను. ఒకటి ఇది కొంచెం ఫ్యాంటసీ టైప్ పాట, కొంచెం మేబీ ఆ జగదేక్ వీరుడు అతిలోక సుందరిలో వాళ్ళు ఏదో హిమాలయాల్లో ఉండే ఆ కైండ్ ఆఫ్ జోన్లో ఒక ఫ్యాంటసీ, వాళ్ళిద్దరూ ఒక ఫ్యాంటసీలో బతుకుతున్నారు. ఇప్పుడు ఆ ఫ్యాంటసీని మనం పాటలాగా చేద్దాము, ఇద్దరు మాట్లాడుకో అలా అని కొన్ని రెఫరెన్సెస్ చూపించేవాడిని. పక్కన సాయి స్టూడియోకి వెళ్ళి కొన్ని పెద్ద స్క్రీన్ మీద ఏదో రెఫరెన్స్ పాటలు చూసి ఓహో ఇలానా అలానా అనుకొని రాసిన పాట ఇది. అండ్ మిక్కీ చేసిన ట్యూన్ని ఇంత న్యాచురల్గా ఫినిష్ చేశారు. అండ్ ఇంకా పదాల గురించి డిస్కషన్ వేస్ట్ అయిపోయింది దాని తర్వాత. నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎంత అందరికీ అర్థమయ్యే రాయాలని అనుకుంటే అలాగే అర్థమయ్యే రాస్తానని మిమ్మల్ని ఆయన దారికి తెచ్చేసుకున్నారు. అంతే సార్ ఫైనలీ అంతే. బేసిక్లీ ఎక్కడ అంటే ఓవరాల్ ఒక రైట్ రాంగ్ ఉంటుంది. ఆయనకి అది రైట్ అనిపిస్తే ఎంతవరకన్నా ఫైట్ చేస్తారు. అది ఆయనకి ఏదో ఒకలాగా ఒక డౌట్, ఒక క్వశ్చన్ నిజంగా వ్యాలిడ్ అనిపిస్తే ఆయన చేంజ్ చేస్తారు. యాక్చువల్లీ సమ్ టైమ్స్ ఆయన కూడా కన్విన్స్ అవరు ఆయన మీరు మనం ఓకే అన్నాం, డైరెక్టర్లు ఓకే అన్న తర్వాత కూడా నేను ఇంకొక వర్షన్ ఇంకా కావాలంటారు. డెఫినెట్లీ అలాంటి సందర్భాలు కూడా కోకొలు ఉన్నాయి. అయితే ఆగిపో బాల్యమ పాట గురించి చెప్పండి సార్. అది ఎంత సింపుల్ వర్డ్స్లో ఎంత మీనింగ్ఫుల్గా ఉంటుందో. ఆగిపో బాల్యమ లాస్ట్ పాట అండి మేము చేసింది. సెకండ్ లాస్ట్ పాట ఆల్మోస్ట్ అది ఇంకా అయిపోయి షూటింగ్ అంతా చేసేసిన తర్వాత ఆ ఒక్క పాట మేబీ ఆగిపో అది ఒక వర్జన్ రాశారు. ఆయనకు కూడా సాటిస్ఫాక్షన్ లేకుండే. ఇంకా నేను కూడా ఇంకా ఆ టైంలో చిన్నారి పాపలు ఎక్కడన్నా ఫిట్ చేద్దాం సార్, ఇంకా ట్రై చేస్తాను, చిన్నారి పాపలు ఫిట్ చేయొచ్చా ఎక్కడన్నా అంటే అవదయ్యా అని చెప్పి ఇంకేదో అనుకుని ఫైనలీ ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ దీని ముందు ఒక వర్జన్ కూడా రాశారు, అది కూడా నాకు చాలా నచ్చింది. అది ఉండాలి ఎప్పుడన్నా, అది ట్యూన్లో లేకపోయినా ఎప్పుడన్నా అది ఆ లిరిక్స్ ఉన్నాయని మీ దగ్గర ఆ వర్షన్ ఉందా? ఉండాలి. అంటే ఆగిపో కాలమా అని రాశారు అనుకుంటా ఒకటి. అండ్ సో ఎనీవే ఇది చాలా, అది కూడా బాగుండే. కానీ ఏదో కొన్ని ఆయన కూడా ఫుల్గా సాటిస్ఫై లేకుండే కాబట్టి ఇంకొక వర్జన్ రాశారు ఆగిపో బాల్యం అని. అండ్ అది ఇంకా మా అమ్మమ్మకి ఫేవరెట్ సాంగ్ అండి. సో అది కరెక్ట్గా ఆయన కరెక్ట్ జనరేషన్కి, కరెక్ట్ ఇమోషన్కి ఆయన కరెక్ట్గా రాసిన పాట అది. సో అంటే అది టైటిల్స్ కోసం చేసుకున్నారా లేకపోతే లేదు, అది ఇంకా లేదు. అంటే ఆ సిచ్యువేషన్ పరంగానే ఆమె చిన్నప్పుడు ఆమె డాన్స్ క్లాసులు, ఆమె ఫ్రెండ్షిప్ సుశీల గారితో కోసం పెట్టుకున్న పాట అది. కానీ చాలా అందులో కూడా ఆగిపో బాల్యమా నవ్వులు నాట్యమా సరదా సిరిమూవలవుదాం ఏటిలోప వేగమా పాటలు రాగమా చిటికల తాళాలు వేద్దాం, అక్కడ వరకు ఓకే. ఇంతలో వెళ్ళిపోకుమా వెంట వచ్చే నేస్తమా, ఇంతలో వెళ్ళిపోకుమా వెంట వచ్చే నేస్తమా తొందరగా నన్నే పెంచేసి నువ్వేమో చినబోకుమా. ఆ లైన్ ఆయనకు కూడా ఎంత ఇష్టం అసలు ఆ లైన్ సార్కి. అది కూడా మళ్ళీ మిక్కీ చిన్న పెడతారు కదా, నాలో పెట్టి చిన్న ఉంటాయి అవి. యూజువలీ ఎలా రాస్తారంటే పెద్ద వర్డ్స్ని విడదీసి పెడతారు ఇలాంటి దానిలో, కానీ సార్ చిన్న వర్డ్స్ ఫిట్ చేస్తారు. తొందరగా నన్నే పెంచేసి ఒంటరిగా నన్నే వదిలేసి, తొందరగా నన్ను పెంచేసి నువ్వే చిన్నబోకుమా, ఇంతలోనే వెళ్ళిపోకుమా వెంట వచ్చే నేస్తా, ఒంటరిగా నన్ను వదిలేసి అని లేదా అక్కడ ఒక వర్జన్లో ఒంటరిగా తొందరగా నన్నే పెంచేసి నన్ను పెద్దగా చేసి నువ్వు చిన్నబోకుమా అని. సో అదే అంటే బాల్యానికి సంబంధించిన పాట కాబట్టి చిన్న పదాల్లో
ఈ లైన్ పాడిన తర్వాత ఆయన జస్ట్ చూస్తారనమాట ఎంత ఎంత ఎక్సైట్ అయ్యావు నువ్వు దానికని చెప్పి గట్టిగా నవ్వి, ఎందుకంటే సార్ కంప్లీట్లీ ఎనీ గ్రేట్ ఆర్టిస్ట్ ఐ థింక్ సార్ లాగా ఆల్ చిల్డ్రన్. ఆ బాల్యాన్ని వాళ్ళు పెట్టుకున్నారు లోపల, కాపాడుకున్నారు, జాగ్రత్త పెట్టుకున్నారు. ఎంత ఇండస్ట్రీలు గోల అంతా పక్కన పెట్టేసి ఆ బాల్యాన్ని కాపాడుకోగలితేనే మీకు అంత ఆ వర్క్ని ఇంకా ఎంజాయ్ చేయగలరు, అంత ఆనెస్ట్ వర్క్ బయటకు వస్తుంది. వెరీ ట్రూ అండి. శాస్త్రి గారి విషయంలో అయితే చాలా ఆయన ఒక చిన్నపిల్లాడు. ఆయన ఎక్కడికైనా వెళ్తే నాకు ఇది కొని పెడతావా, నన్ను ఇక్కడ తీసుకెళ్తావా, నన్ను ఒక్కసారి మేము ఇద్దరం యూఎస్ టూర్కి ఏదో వెళ్ళినప్పుడు ఒరే అబ్బాయి అక్కడికి వెళ్దాం ఒకసారి తీసుకెళ్తావా, ఇలా అంటే యూ సీ స్మాల్ చైల్డ్ అండ్ ఇట్ రిమైండ్స్ అస్, అంటే ద లాస్, అంటే డెఫినెట్లీ ద లాస్ ఇస్ సినిమాలకి సాహిత్యానికి అవన్నీ లాస్, కానీ చాలామందికి ఆయనతో కలిసినప్పుడు వాళ్ళ ముసుగులు కొంచెం తొలగిపోతాయి, వాళ్ళలో చైల్డ్ మళ్ళీ గుర్తొస్తారు ఒక గంట సేపు ఒక అరగంట సేపు ఆయనతో కూర్చున్నప్పుడు. దట్ ఫీల్స్ లైక్ ద బిగ్గర్ లాస్. బాగా చెప్పారండి. అంటే యూ ప్రాబబ్లీ యుల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ దట్ 1 hour. ఆయన ఇచ్చే ఆ గంట సేపు టైంలో సినిమాలు పాటలు అన్నీ పక్కన పెట్టేస్తే మనం మన బాల్యం, మన లోపల ఇన్నసెన్స్, మన లోపల నిజం గుర్తొస్తుంది, కనిపిస్తుంది కొంచెం సేపు. బయటికి వెళ్ళి ఒక 2-3 గంటలు మళ్ళీ ఇంకా కనిపిస్తుంది, మళ్ళీ మబ్బులు కమ్ముకుంటాయి. బట్ మహానటి పాటలు ఇంకొక 2 గురించి మాట్లాడుకునే ముందు అసలు బయట సినిమాల్లో మామూలుగా శాస్త్రి గారు పాటలు అనగానే మీరు హమ్ చేసుకునేవి ఏంటి, మీకు బాగా నచ్చినవి ఏంటి? నాకు డెఫినెట్లీ స్వర్ణకమలం చాలా వినేవాడిని చిన్నప్పుడు. ఆ సినిమా కూడా చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఆ పాటలు కూడా విని మళ్ళీ 10 ఏళ్ళ ముందు మళ్ళీ దాన్ని డైసెక్ట్ చేసి అర్థం చేసుకుని, సో అవి చాలా ఇష్టం డెఫినెట్లీ. ఇంకా స్వర్ణకమలంలో ఏ పాట ఇష్టం? కొత్తగా రెక్కలు వచ్చిన డెఫినెట్లీ ఆ శివుని పాట అందెల్లరావునికి చాలా అది. ఇంకా కొత్త బంగారు లోకం కూడా కదా సార్. డెఫినెట్లీ అది ఆ సీడీ ఉండేది కార్లో, చాలాసేపు అరిగిపోయింది బేసిక్లీ ఆ సీడీ. అది విని మిక్కీకి సార్కి ఒక డెఫినెట్లీ ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉండేది అనిపిస్తుంది. ఆయన వర్క్ చేసిన, అంటే నాతో ఒక్క సినిమా పనిచేశారు, నాకు అదొక్కటి అర్థమైంది. బట్ వేరే సినిమాలు కూడా సార్ పనిచేసింది, కొత్త బంగారు లోకం కానివ్వండి, ముకుంద కానివ్వండి. there's సంథింగ్ స్పెషల్ విత్ దేర్ కాంబినేషన్ ఆ మ్యూజిక్లో. సీతమ్మ వాకిట్లో కూడా వాళ్ళిద్దరూ అంటే మిక్కీ ఒక జానర్ చేసేవారు, సార్ ఇంకొకటి తెచ్చేవాళ్ళు, కలిసినప్పుడు చాలా స్పెషల్గా ఉండేది. కరెక్ట్. ఆయన మ్యూజిక్ ఏమో ఎంటైర్లీ ఒక ఆపోజిట్ వరల్డ్ లో ఉంటుంది, దీనికి ఏమో ఈయన ఇండియన్ మన నేటివ్ ఫిలాసఫీని ఒకటి జాయిన్ చేసి. సార్ మహానటి సినిమాల్లో అన్ని పాటలు చాలా పాపులర్ అయ్యాయి. అయితే ఈ పర్టికులర్ సాంగ్ సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నర్తించదా నీతో జతై ప్రాణం సుమించదా నీకోసమై కాలం నర్తించదా నీతో జతై. అసలు ఎంత మహానటి అయినా ఒక సాధారణమైన వయసులో ఉన్నటువంటి అమ్మాయి అంతరంగాన్ని ఆవిష్కరించేటువంటి ఒక పాట. అండ్ ఫ్యాబ్యులస్ సాహిత్యం. అదే కాలం నర్తించదా నీతో జతై ప్రాణం సుంభించదా నీకోసమే అనేది అసలు అది ఆయన చెప్పినప్పుడే మనకి ఒక చిన్న గూస్ బంప్స్, ఒక చిన్న పులకరింపు. అంటే అంటే ఐ థింక్ కవులు ఆర్ లిరిక్ రైటర్స్ జనరలీ మెజిషియన్స్ లాగా అనిపిస్తారు.
అంటే పెయింటర్స్ ఒక లెక్క ఒక ఏదో డ్రా చేయడము, బట్ ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క స్కిల్ అని ఒక ఫిజికల్స్ ఒక అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, లేకపోతే ఒక పెయింట్లు బ్రష్లు ఉంటాయి. బట్ కవులకి లైక్ యూ జస్ట్ హ్యావ్ యువర్ వర్డ్స్ అంతే. ఆ వర్డ్స్ని ఎలా మర్జ్ చేసుకొని ఎలా వాడుకుంటారో అండ్ దెన్ యూ బ్రింగ్ అవుట్ అన్ ఎమోషన్ జస్ట్ విత్ యువర్ థాట్స్ కదా. ఐ థింక్ సో స్పెషల్. అంటే నేను కొంచెం రాస్తాను, బట్ నోవేర్ లైక్ ఫర్ మీ జస్ట్ వాచింగ్ శాస్త్రి గారు లిస్నింగ్ టు ఎనీ ఆఫ్ దీస్ క్లాసిక్ సాంగ్స్ అండ్ జస్ట్ ఇలాంటి లైన్స్ నా సినిమాలో ఉన్నాయి అనుకోవడమే చాలా గ్రేట్ బేసిక్లీ. అంటే ఎంత పాపులర్ అయిపోయింది అంటే ఒక టైంలో అయితే ఏ అమ్మాయి చూసినా ఇదే పాట, ఏ రియాలిటీ షోలో చూసినా ఇవే పాట. యా, అండ్ యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్ ఈ పాట దేర్ వర్ సమ్ డౌట్స్ whoever listened to this song మరీ పాతగా అయిపోయిందా, మరీ సదా నన్ను అంటే అంత చాలా ఓల్డ్ పదాలు అన్నట్టు. సో ఇట్ వాజ్ ఓన్లీ మిక్కీ, మీ, ఈవెన్ ఐ బిలీవ్డ్ ఇన్ దిస్ సాంగ్ అండ్ శాస్త్రి గారు who were very sure about this. లేదు ఇది this will really work అని. We didn't know till the సినిమా రిలీజ్ అయిన వరకు మాకు తెలీదు, బట్ వీ వర్ వెరీ అడమెంట్ దట్ ఒక్క పదం కూడా చేంజ్ అయ్యింది ఈ సాంగ్లో అని. అక్కడ పదాలు మన శాస్త్రి గారి పదాలు ఆబ్వియస్లీ మనం మీరు అన్నట్టుగా అక్షరాలు ఇవ్వచ్చు అంటారు కదా, అలాంటివన్నీ మన సామెతలు అన్నీ వర్తింపజేసేసుకోవచ్చు. అయితే ఇంత క్లాసికల్ ట్యూన్ని మీరు ఎలా అనుకున్నారు? అది మిక్కీ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, క్లాసికల్. ఆ సింగర్ కూడా క్లాసికల్ మ్యూజిషియన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఏదేదో చేశారు మిక్కీ ఏదేదో చేశారు. నో ముందు నుంచి వీఆర్ వెరీ క్లియర్ దట్ మిక్కీ ఒక కొత్త లాంగ్వేజ్ ఈ సినిమాకి మ్యూజికల్ లాంగ్వేజ్ పెడదామని. సో ఆ ఒరిజినల్ మహానటి సాంగ్ అయినా కొంచెం అంటే నాట్ వెరీ డివోషనల్ లాగా కాకుండా కొంచెం సెలబ్రేటరీ, కొంచెం రాక్ స్టార్కి ఎలా చేస్తామో మహానటి అలా చేద్దామని వెళ్ళాము. ఇది ఒక సాంగ్ డెఫినెట్లీ వాంటెడ్ టు గో వెరీ ఓల్డ్ స్కూల్, లైక్ ఆ పాత 50s ప్రేమ ఎలా ఉంటుంది ఆ టైప్లో, లిటరల్గా ఒక కీర్తనలాగే ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ థింగ్. సో మిక్కీ అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ మిక్కీ అండ్ శాస్త్రి గారు కలిసినప్పుడు ఒక రకమైన ఆపోజిట్స్, నాట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్స్, బట్ ఒక రకమైన వేరే వరల్డ్స్ నుండి వచ్చి కలిసినప్పుడు ఒక మ్యాజిక్ అవుతుంది అనిపిస్తుంది. వెరీ ట్రూ. అదే చాలా సందర్భాల్లో అది ప్రూవ్ అయింది. అన్ని కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో, సిరిమెల్ల చెట్టు, ఇప్పుడు మన సినిమా మనది శ్యామ్ సింగ్ రాయ్ కూడా కొంచెం ఆబ్వియస్లీ. సో అయితే ఇంకా చివరి పాట అసలు దాట్స్ ద బెస్ట్. అంటే ఇంకా ఆ సినిమాకి కానీ ఆవిడ జీవితానికి కానీ చివరకు మిగిలేది అని. యా, అంటే నాకు ఫస్ట్ నుంచి చివరకు మిగిలేది అనేది చాలా ఇంపార్టెంట్ సాంగ్. ఎందుకంటే నాకు ఆ రెండు పదాలే చాలా చాలా హెవీ, చాలా కన్వే చేస్తాయి. అది ఒక సావిత్రి గారు చాలా పాపులర్ మూవీ. అది ఒక రకంగా అది ఆ టైంలో రిలీజ్ అయ్యి అది ఫెయిల్ అవ్వడం వల్ల కూడా సావిత్రి గారి లైఫ్ ఒక వేరే దారిలో వెళ్ళింది. వాట్ ఎవర్, సో మెనీ థింగ్స్ కనెక్టెడ్ టు ఆ రెండు పదాల్లో. అండ్ సో మిక్కీ ట్యూన్ ఇచ్చారు. ఇట్ వాజ్ అ గ్రేట్ ట్యూన్, కానీ వేరే సిచ్యువేషన్లో వచ్చింది. యాక్చువల్లీ అది లాస్ట్ సినిమాలో ఎండింగ్ పార్ట్ అనుకున్నాం. అది అనుకుని సార్ రాశారు. ఇట్ వాజ్ వెరీ అమేజింగ్. అంటే ఎవరు నువ్వంటే నీవు ధరించే పాత్రలు అంతే అనేది ఎక్కడన్నా వర్తిస్తుంది బేసిక్లీ. ఎవరు నువ్వంటే నీవు ధరించిన పాత్రలు అంతే, నీదని పిలిచే బ్రతుకేదంటే తెరపై కదిలే చిత్రమే అంతే, ఈ జగమంతా నీ నర్తనశాలై చెబుతున్నది కథే, చివరకు మిగిలేది, చివరకు మిగిలేది, చివరకు మిగిలేది, చివరకు మిగిలేది. సో అంటే ఏం చెప్పాలి సార్, అంటే ఏం చెప్పలేం సార్.
ఇంకా ఇంకొక లాస్ట్ లైన్ అది అన్ని చివరకు మిగిలేదు అని కాకుండా లాస్ట్ 2 లైన్స్ చేంజ్ చేద్దాం సార్ ఒక ఎండింగ్ కోసం అని చెప్పాము. సో లిటరలీ పెద్దగా ఎక్కువ ఆలోచించకుండా 2 లైన్లు చెప్పారు సార్. అది దట్ ఈస్ ద చివరకు మిగిలేది విన్నావా మహానటి మా చెరగని చిరుగాలివి నీవేలే మహానటి. చివరకు మిగిలేది విన్నావా మహానటి మా చెంపల మీదుగా ప్రవహించే మహానది. అది చెప్పారు. అది చెప్పిన తర్వాత ఇంకా అయిపోయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అదే దండం పెట్టుకొని దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ అని అంత ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం కూడా లేదు సార్. మన నుంచి తీసుకుంటారు మనకి ఏం కావాలో. ఆ సినిమా ఏ సోల్ క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తుందో అనుకుని ఆ 2 లైన్స్ సార్ నాకు చాలా ఫేవరెట్. చివరకు మిగిలేది విన్నావ మహానటి మా చెంపల మీదుగా ప్రవహించే మహానది. ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ. ఇది సార్ చెప్పేవాళ్ళు యాక్చువల్లీ. ఈయనకు చాలా ఫేవరెట్ సాంగ్ కూడా. రాసిన తర్వాత చిన్న పాటే ఒకే చరణం ఉంటుంది, బట్ హీ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. అండ్ ఆయనకు ఎవరో చెప్పారంట దట్ ఇట్ వాజ్ ఇన్ ద షార్ట్ లిస్ట్ ఫర్ ద నేషనల్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ లిరిక్స్ అని. ఆయన చెప్పేవారు ఇది దీనికి వచ్చిండాలి అయ్యా మనకి, నాకు వచ్చిండాలి దీనికి అని. హీ ఆల్సో రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ హీ సెడ్ ఫర్ సమ్ రీజన్స్ ఇట్ వెంట్ టు సమ్ అదర్ సాంగ్స్ అని ఏదో చెప్పేవారు. బట్ యా, ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ సాంగ్ ద మోస్ట్. ఎప్పుడు విన్నా ప్రతి లిరిక్ ఎమోషను, అంటే లిరిక్ ఆయన అందజేసిన సోల్, ఆయన అందజేసిన సాహిత్యం, ఆయన అందజేసిన మేబీ లిరిక్స్లో లేనిది, మేబీ మ్యూజిక్లో లేనిది కూడా సో మచ్ ఇంటూ మహానటి విచ్ మేడ్ మహానటి. అది చెప్పలేను కూడా. ఇప్పుడు మీరు పదాలు లేకుండా ఉంటే ఆ పదాలు అదే సార్, మన సాంగ్లో లిరిక్స్ కాకుండా కూడా ఆయనతో కూర్చున్న ఎన్నో ఇన్స్టెన్సెస్, ఆయన కూర్చున్న ఎన్నో గంటలు, ఎన్నో రోజులు వుడ్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ సో మచ్ ఇన్ మహానటి, మై డెసిషన్స్ ఇన్ సో మెనీ థింగ్స్. ఐ కాంట్ ఈవెన్ అంటే డిస్క్రైబ్ చేసి ఇప్పుడు రికలెక్ట్ చేసుకునేవి కూడా ఉండవేమో. జస్ట్ లోపల మన పెయింట్, ప్లాస్టరు, ఇటుక వెనక లోపల ఎక్కడో ఉన్న శాండ్ లాగా ఉంటుంది అది అంతా. ఇట్ హోల్డ్స్ ఇట్ టుగెదర్. అంటే ఇన్ని మీ మీటింగ్స్లో ఏదైనా అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ అస్? లేకపోతే మిమ్మల్ని ఏమైనా కోప్పడడం లేకపోతే అలాంటివి లేదు అంటే నథింగ్ రియల్లీ. ఆయన బికేమ్ లైక్ ఒక ఎప్పటి నుంచో తెలిసి ఒకే సినిమా చేసాము. ఓన్లీ ఇంతవరకు 4 పాటలే చేసాము. 4 పాటలే చేసి ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ ఫిగర్ యాక్చువల్లీ. ఆయన ఎప్పుడు పెద్దలాగా, ఫాదర్ లాగా ఎప్పుడు ఆలోచించేవాళ్ళు కదా. జస్ట్ ఏదన్నా తెలుసుకోవాలన్నా, ఏదన్నా మాట్లాడుకోవాలన్నా జస్ట్ ఫ్రెండ్ లాగానే మాట్లాడేవారు, విచ్ ఇస్ హిస్ గ్రేట్నెస్. ఒక 5వ పాట ఉండే సార్ విచ్ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. సో ముందు 2 పాటలు అనుకుని వెళ్ళాము. దాని తర్వాత 4 అయింది. మహానటి టైటిల్ ట్రాక్ రామ్జోగి శాస్త్రి గారు రాశారు. సో అది కూడా నేనే రాస్తానయ్యా అన్నారు. సరేలే నేను మాట్లాడతా శాస్త్రి గారితో అని రామ్జోగి గారితో మాట్లాడి శాస్త్రి గారు వినిపించి సార్కి వినిపించి ఓకే బాగానే రాస్తారు అన్నట్టు ఓకే చేయించుకొని, అంటే హీ టుక్ దిస్ ప్రాజెక్ట్ అపాన్ హిమ్సెల్ఫ్ చాలా మటుకు. అంటే ఆ లిరిక్స్ ఆయన వినే అవసరం లేదు, కానీ విని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. సో ఒక సిచ్యువేషన్ ఉండే, అది ట్యూన్ సరిగ్గా రాలేదు, ఓకే అవ్వలేదు, కానీ మీకు ముందిచ్చిన ట్యూన్ లాస్ట్ మినిట్లో ఓకే అనుకున్నాను. అండ్ చాలా లాస్ట్ మినిట్లో మేబీ ఒక 2 వారాలు కూడా లేదు రిలీజ్కి. అప్పుడు ఇది చేయాలి సార్ అని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ట్యూన్ ఇది సార్, అండ్ ఎడిట్ కూడా చూపించాను. ఎడిట్ కూడా ఇది సార్ ఇలా వస్తుంది, ఇట్స్ లైక్ అ హోల్ రీక్యాప్, ఒక రకంగా ఒక రీక్యాప్ ఆఫ్ దిస్ లైఫ్ ఆఫ్ దిస్ మూవీ ఇలా ఉండాలన్నారు. ఓకే చాలా పెద్ద పాట, ఇప్పుడు ఎలా నీకు ఎప్పుడు దాకా కావాలి అంతా అనుకుని సరే చూస్తాము, ఒక 2-3 రోజుల్లో ట్రై చేస్తా అని చెప్పి వెళ్ళిపోమన్నారు. నేను ఆల్మోస్ట్ జస్ట్ రూమ్ బయటికి వెళ్ళాను, లిఫ్ట్ దగ్గరికి వెళ్ళానో తెలీదు. అంత లోపల మళ్ళీ పిలిచి వచ్చి కూర్చో,
నువ్వు వెళ్తే అవ్వదు ఇది వెళ్ళి వచ్చి నువ్వు వెళ్తే అవ్వదు కూర్చో అని చెప్పి రాత్రి అంతా కూర్చున్నాను సార్. మేబీ ఒక 7 or 8 స్టార్ట్ చేసి నాన్ స్టాప్. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చేశాను. నేను చేసేది ఓన్లీ ప్లే పాజ్ నొక్కడం బేసిక్లీ. అక్కడ ఒక ప్లే నొక్కి ఆ పాట అయిపోయిందో పాజ్ నొక్కి సార్ ఆలోచించుకొని ఆయన టేబుల్ మీద రిథమ్ కొట్టుకుంటూ ఆయన మళ్ళీ రివైండ్ పాజ్ అది ఒక పొద్దున ఒక 2 o'clock వరకు చేశారు. అంటే నాన్ స్టాప్ ఒకే సిట్టింగ్లో. యూజువలీ ఆయన కొంచెం హెల్త్ పరంగానో వాట్ ఎవర్ యూస్ టు రిటైర్ ఆఫ్ బై 9 o'clock 10 o'clock ఇంటికి వెళ్ళిపోయేవారు. బట్ జస్ట్ ఫర్ దిస్ సాంగ్ ఎందుకంటే టైం లేదనో రికార్డింగ్ చేయాలనో వాట్ ఎవర్ హీ పర్సనల్గా తీసుకొని గెలుపులేని సమరం రాశారు సార్ ఆన్ వన్ సిట్టింగ్. అండ్ దట్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఆ లిరిక్స్ వాట్ ఎవర్ ఆయన ఒక 4-5 hours నాన్ స్టాప్ కూర్చుని రాసేసి అండ్ ఇట్ వాజ్ ఆల్ పర్ఫెక్ట్. ఇట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ మోర్ దెన్ వాట్ ఐ కుడ్ ఇమాజిన్. అండ్ అది ఎప్పటికీ నాకు ఒక అన్ఫర్గెటబుల్ మెమరీలా ఉంటుంది. అంటే ఆయన ఏదో రాసి నన్ను పిలిచి మనం కూర్చొని అది వేరే లెక్క. ఆయన జీనియస్ లైవ్గా చూసి ఎలా వర్కౌట్ అవుతుందని చూడటం అనేది ఒక బ్లెస్సింగ్. అండ్ ఆయన ఏదో రాస్తుంటారు, అక్కడ పక్కకి వెళ్తాను, నేను బాల్కనీకి వెళ్తాను, ఇటు అలా తిరగడం అంతా. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్. అండ్ దట్ వాజ్ ద మూవీ. నాకు ఆ పాట ఈజ్ వాట్ మేడ్ ద మూవీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనిపిస్తుంది. బికాజ్ ఇట్స్ ద ఎండ్.